ఆచి చికెన్ మసాలా. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈయన వైసీపీ అధికారంలో ఉండగా మాటలు మామూలుగా కాదు, కోటలు కాదు కదా, పెద్ద పెద్ద రాజ్యాలు కూడా దాటి వెళ్ళిపోయేలాగా చెప్పేవాడు అనమాట. సో ఏంటంటే వెయిట్ అన్నా, బుల్లెట్ దిగిందా లేదా అనే మాటలు కావచ్చు, తొందర ఎందుకు, వీఆర్ కమిటెడ్ టు ఇట్, చాలా మాట్లాడారు అసెంబ్లీలో. సో అటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏమైపోయారు, కనుమరుగైపోయారేంటి? అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే మనం హడావుడి చేస్తూ ఉంటామా? అధికారం కోల్పోతే ఇక మనం రాష్ట్రంలోనే కనిపించకుండా పోతామా? ఇది వైసీపీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది అని అంటే, ఆయన నెల్లూరు సిటీకే కదా ఎమ్మెల్యేగా చేసింది. ఇప్పుడు నెల్లూరు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎవరండి? ఆయన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ. సో ఆయనకి ఆ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన యాక్టివ్గా చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏమో చెన్నైలోనో తమిళనాడులో మొత్తానికి ఎక్కడో ఆయన వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారంట. 2 సంవత్సరాలు అక్కడే ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, తప్పేం కాదు. అయితే ఇప్పుడు మరలా నేను యాక్టివ్ అవుతాను, నేను రాబోతున్నాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి కొంచెం ఆయనకు మరి ఆయన అనుచరులతో అన్నాడో ఎవరితో అన్నారో కానీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారట. పెట్టేసరికి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఈ నాయకులు కావచ్చు బొగ్గమంటారుగా, ఇదేంటి ఇంతకాలం ఏమైపోయావు, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు వచ్చి నేను చేస్తాను అది ఇది అంటే, ఇక నెల్లూరు సిటీకి ఆయన రావడానికి కూడా ఏమాత్రం అక్కడ పబ్లిక్లోనూ సానుకూలత లేదు. అంటే అనుచర వర్గంలో, పార్టీ కేడర్లోనూ, ఇంకా ఆల్రెడీ ఎమ్మెల్సీ అక్కడ ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు ఇంతకాలం పార్టీ కోసం ఇప్పుడు ఏదైనా కాస్త కోస్త ఉనికి ఇబ్బంది దెబ్బతినకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటూనే. సో అటువంటప్పుడు ఈయన గుర్తొచ్చినప్పుడు నేను వచ్చి చేస్తాను అని అంటే ఎవరు ఊరుకుంటారు? ఈ విషయం పైన ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళిందట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా చేసుకుంటాడు ఏంటి అని చెప్పేసి ఆయన కూడా కొంచెం ప్రక్కన పెట్టే ఆలోచన ఉన్నట్లుగానే అర్థం చేసుకోవచ్చట. సో ఇక మనకి నెల్లూరు సిటీలో వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళు అధికారంలో ఉండగా కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్. ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్లో ఈయన మంత్రి, సెకండ్ క్యాబినెట్లో ఆయన మంత్రి. సో వీళ్ళిద్దరికి అసలు పుసికేదే కాదు. సో ఈ నేపథ్యంలో అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మామూలుగా నెల్లూరు వచ్చినా కానీ అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వరకు కొంత వ్యతిరేకించడం, ఇట్లాంటి ఘర్షణ అంతర్గత పోరు అనేది గట్టిగా ఉండేది. సో ఇక దాని తగినట్టుగా సెకండ్ క్యాబినెట్లో వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్కి పోస్ట్ పోయింది, కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేసింది. వచ్చేసరికి ఇంకా పెరిగింది. ఇక అది అలా ఉంటే మొన్న ఎన్నికల్లో ఇక వారు లేదు వీరు లేదు, అందరూ ఇదైపోయారుగా. ఈయనకేమో పల్నాడు ప్రాంతానికి సంబంధించి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. అక్కడ కూడా మామూలు మాటలు మాట్లాడలా, నేను రాజకీయ సన్యాసం చేస్తా ఓడిస్తే నన్ను అని చెప్పేసి అని మామూలు ఛాలెంజ్లు కాదు, మేసం తిప్పాడు, తొడలు సరిచారు, చాలా చేశాడు. కట్ చేస్తే ఏమీ లేదు అంతే. ఆ తర్వాత ఇదే ప్రెస్ అడిగితే ఏం చెప్పాడు ఆయన, ఏముందప్ప నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఎవరు స్వీకరించలేదు కదా అన్నాను. అప్పుడు నువ్వు మైక్ ముందు మాట్లాడు, ఎవరు స్వీకరిస్తారో? వైసీపీ క్యాడర్ స్వీకరిస్తారా? అయిపోయింది. ఈయన తప్పించుకునే మాటలు అనమాట. సో ఏది మాట మీద నిలబడరు, ఏదో మాట చెప్పిన దాంట్లో నిలబడే దాంట్లో ఉంటుంది పౌరుషం, చెప్పడంలో కాదు. ఆ నిలబడే దాంట్లో లేదు అక్కడ. సరే అయిపోయింది. ఇప్పుడేంటి, నెల్లూరు జిల్లాలో మనకు నెల్లూరు సిటీలో కష్టం. అక్కడ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ చూస్తేనేమో కాకాని గోవర్ధన్ రెడ్డి, సిటీలో చూస్తేనేమో ఆయన ఉన్నాడు. సో మన పరిస్థితి ఏంటి, కష్టమే. సో ఏం చేయాలనుకున్నాడు, వెంకటగిరి ప్రాంతానికి అక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి, అక్కడ అది ఇది అని చెప్పేసి మరలా ఈ అనుచర వర్గం దాంట్లో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం. ఇక్కడ అసలు ఇంకా మామూలుగా లేదు వ్యవహారం. వెంకటగిరి ఏంటి అంటే ఇది ఇప్పుడు తిరుపతి జిల్లా కిందకి వెళ్తుంది. అంతకుముందు ప్రీవియస్గా ఉండేది నెల్లూరు జిల్లా కింద. ఇప్పుడు అది జిల్లాల విభజన జరిగిన తర్వాత అది తిరుపతి కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఆ వెంకటగిరికి నేను ఉంటాను అని చెప్పేసరికి కొంచెం లీగల్ ఇచ్చేసరికి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కానీ మొన్న ఎన్నికలు పోటీ చేసి ఓడిపోయినప్పుడు కావచ్చు, అన్నీ ఆయనే కదా చూసుకుంటుంది. పైగా నేదురుమల్లి అనే ఇంటి పేరే ఒక బ్రాండ్ అక్కడ. సో తరాలుగా వస్తూ ఉన్నది అది, వాళ్ళకి అనుచరులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అదంతా కూడా.
ఇప్పుడు ఈయన వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను ఇచ్చేస్తానంటే ఊరుకుంటారు. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఈ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి వర్గం ఇక ఫైర్ అవుతుందంట. ఇక్కడికి ఎందుకు వస్తావు నీకేం పని అనే తరహాలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట. సో ఈ నేపథ్యంలోనూ నెల్లూరు సిటీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ యాదవ్‌కి ఇప్పుడు అసలు అక్కడ వదిలేసిన తర్వాత ఇప్పుడు అసలు అక్కడ పట్టు పోయింది. దానికి తగినట్టుగా అక్కడోళ్ళు కూడా రెడీగా లేరు ఆహ్వానించడానికి. వేరే ఏదైనా సరే ప్రాంతానికి వెళదామంటే ఎక్కడికక్కడ ఫుల్‌గానే ఉండిపోయారు. సో అక్కడ వాళ్ళు కూడా రాలేని పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో మనకెందుకు వచ్చిన గోల ఇదంతా సరే అయిపోయింది అది అయిపోయింది. ఇక మళ్ళీ మన వ్యాపారాలు మనం చేసుకుందాం అని అనుకుంటారా? లేదు వస్తారా? వచ్చినా వైసీపీ పరిస్థితి అలా ఉందా? ఇప్పుడు గతంలో ఏంటి 2019కి ముందేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి తెలీదు. ఆయన విధానం తెలియదు ప్రజలకి. అవకాశం ఇచ్చారు. తీరా కట్ చేసి ఇది పరిస్థితి. ఇక అదంతా తెలిసిన తర్వాత మరలా వైసీపీకి పునర్వైభవం వచ్చేస్తుంది, అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్పేసి అంటే అసలు ప్రజలు సిద్ధంగా ఉండారా? మరి లేదు మాకు ప్రజలతో పని లేదు మేము ఏదనుకుంటే అదే అని వైనాడు 175 అన్నట్టుగా అనుకుంటారా? సో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇట్లాగే కొడాలి నానిలాగా ఛాలెంజ్లు విసిరారు. ఏది జగన్మోహన్ రెడ్డిని ఓడించి చూద్దామని చెప్పేసి. అసలు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఎట్టుంటుందో చూడాలని అనుకున్నారా? నిజంగా గెలుస్తామని ధీమాతో చెప్పారు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తరహాలో వీళ్ళు వేసిన ఛాలెంజ్లకి అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఉన్నదానికి ఏం మాత్రం కూడా పొంతం లేకుండా ఆ ఫలితాలు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఏదో అంటారు కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పేసి. ఎందుకంటే ఆయనే అంటాడు కదా మహేష్ బాబు డైలాగులు, బుల్లెట్ దిగిందా లేదని. సో వాళ్ళకే ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుగా ఆ ఫలితాలు చూసేసరికి అనిపించిందేమో. ఇక ఆయనేమో చెన్నై పోయి ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అని మరి 2 సంవత్సరాలను చదిలేసి మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా వచ్చేసి నేనున్నాను అని చెప్పేసి అంటే ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళు పిచ్చోళ్ళ, చూసేవాళ్ళ పిచ్చోళ్ళ. సో అందు గురించి ఎవరో సిద్ధంగా లేరు ఆయన్ని ఆహ్వానించడానికి అనే పరిస్థితి ఉంది. సో ఎందుకంటే ఈయన ట్రాక్ రికార్డ్ కనుక తీసుకున్నట్లయితే ఈయన మంత్రిగా చేస్తున్న కాలంలో ఏ రకంగా మాట్లాడారు, అది చేతలు ఎంతకీ ఏమైంది, పైగా ఆయనకి ఇచ్చింది ఏంటి సాదాసీదా వ్యవహారం కాదు, ఇరిగేషన్ శాఖ ఇచ్చినప్పుడు బంగారం లాంటి పోలవరం అప్పు చెప్పినప్పుడు ఆ పోలవరానికి సంబంధించి మరి ఏం చేశారు, ఏం అప్డేట్ చేశారు అంటే ఏమీ లేదు, గుండు సున్నా అన్నట్టుగా ఉంది. కానీ అసెంబ్లీలో మాత్రం మామూలుగా లేదు వ్యవహారం. అలాగే మళ్ళీ అంతర్గత విభేదాలు. అప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నాడు అనుకుంటా తను బాబాయ్ రూప్ కుమార్ యాదవ్. అక్కడ బాబాయ్ కొడుకులకి మధ్య కూడా అంతర్యుద్ధం మొదలయ్యాయి. సో అలా ఎటు చూసిన సొంత కుటుంబ సభ్యులతో సఖ్యత లేదు, వైసీపీ కేడర్లోనే అసంతృప్తులు, ఇలా అనేక రకాలైన పరిణామాలు. వీటితో పాటుగా ఇంకా కొంత జిల్లాలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి ఆ వ్యక్తితో కూడా విభేదాలు తెచ్చుకుంటే ఇంక ఎక్కడ సఖ్యత ఉంది? ఏ ఒక్కరితో ఆయన మంచిగా ఉన్నారు అని చెప్పేసి మరలా రాజకీయంగా అవకాశాలు ఉన్నాయని అనుకుంటారు. సో ఇది ఇలా ఉంటే అక్కడ నుంచి పొలిటికల్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆయన నర్సరాపేటకి వెళ్ళినప్పుడు అక్కడ అంతే పరిస్థితి. అక్కడే ఉందిలే, అసలు మామూలుగా ఆయన స్థానికుడు కాదు ఏమీ కాదు, సామాజిక వర్గం ఒకటి అని చెప్పేసి అనుకుంటే సరిపోద్దా? ప్రజలు గమనించేది ఏంటి అంటే సామాజిక వర్గాలు కాదు, మంచి చెడు, ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరి వల్ల చెడు జరిగింది అంతెందుకు ఫస్ట్ భుజాన్ని వేసుకుంటారు. ఇప్పుడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ భుజాన్ని వేసుకున్నారు. కట్ చేస్తే ఏమైంది, మన ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2019లో ఆ సామాజిక వర్గానికి చేసింది ఏమీ లే, పైగా అబాస్ పాలైపోయింది వాళ్ళే. ఇంకా వాళ్ళు కాదులే అని తీసి పక్కన పెట్టేశారు. సో అట్లాగే ఏ ఒక్కరికైనా సామాజిక వర్గం కాదు, ఆ పనితీరు ప్రజల మెప్పు పొందగలిగిన వాళ్ళే నాయకులు అవుతారు. అలా కాకుండా అదిగో ఇక్కడ ఈ సామాజిక వర్గం ఉంది కాబట్టి వాళ్ళని దోసే, ఈ సామాజిక వర్గం ఉంది కాబట్టి వీళ్ళని దోసే అంటే ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు బీసీవై రామచంద్ర యాదవ్ ఉన్నాడు, సామాజిక వర్గం అని చెప్పేసి మంగళగిరిలో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? అక్కడ 40,000 ఓటింగ్ ఉంది యాదవ్ సామాజిక వర్గం ఓటింగ్. గట్టిగా అదంతే 400 రాలా. ఎందుకు రాలా? సామాజిక వర్గాలతోనే ఓట్లు పడవు. అది ఎంతో కొంత ఫ్యాక్టర్ అవుతుంది కానీ దాన్నే కీ ఫ్యాక్టర్గా తీసుకుంటే ఇదిగో ఇలాంటి ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఓసీలు, ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కమ్యూనిటీ ఈక్వెన్షన్స్లో కనుక ఎన్నికలు చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా మీరు చేసేది చేసుకుంటా ఉండి అప్పుడు సామాజిక వర్గం అనేది ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుద్ది. మనం మంచి చేయకుండా నేను మీ ఓడిని అని అంటే ఒప్పుకుంటారా? సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటి రీత్యా మరి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితం అనేది ముగిసిపోయినట్లుగా భావిస్తున్నారా, లేకపోతే ఏ విధంగా ఉంది అనుకుంటే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.